వెల్కమ్ టు మోదస్ పెట్రోల్ ఛానల్. అట్ ప్రజెంట్ మనం గట్కేసర్ ఏరియాకి వచ్చినాం. ఎందుకంటే మన అందరికీ తెలుసు గట్కేసర్లో ఆర్ఓబి అనేది నిర్మిస్తున్నారు. గత కొన్ని ఏళ్ళుగా దాన్ని నిర్మిస్తూనే ఉన్నారు. ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అన్నట్టుగా గట్కేసర్లో ఫ్లైఓవర్ కూడా కడుతూనే ఉన్నారు. దాన్ని అప్డేట్ ఎలా ఉందని నేను చూస్తూ మీకు చూపించాలని అయితే ఇంత దూరం రావడం జరిగింది. ఒకసారి అది చూద్దాం పదండి. మనం గట్కేసర్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం. దాన్ని చూసేదానికంటే ముందు గట్కేసర్ రోడ్స్కి లెఫ్ట్ అండ్ రైట్లు షాపులు ఏమున్నాయి అండ్ రోడ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపించాలని నేను అనుకుంటున్నా. ఇలా మనం ముందుకు వెళ్ళిపోయినాం అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఇటు రైట్ వెళ్ళిపోతే రాంపల్లి వైపు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ గట్కేసర్ బైపాస్ రోడ్ పైన ఫ్లైఓవర్ అనేది నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు గట్కేసర్ లోపలికి. ఇదిగోండి, సగం రోడ్ వరకు అయితే వేసి ఉంది, మిగతా సగం అయితే నార్మల్గానే ఉంది. అండ్ రోడ్కి మొత్తం మెకానిక్ సంబంధించిన షాపులు ఉన్నాయి. కృపా మెస్, శ్రీ విద్య హాస్పిటల్స్, శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్, శ్రీలక్ష్మి క్లాత్ స్టోర్స్, ముత్తూట్ ఫిన్కార్ప్, యూనియన్ బ్యాంక్, శ్రీ అన్నపూర్ణ ఉడిపి వెజ్, మనప్పురం గోల్డ్ లోన్, ఎస్బీఐ బ్యాంక్, రాజశ్రీ జ్యువెలర్స్, మహారాజ్ రెస్టారెంట్స్ వెజ్ అండ్ నాన్ వెజ్. ఇటు నుంచి మనము రైట్ వెళ్ళిపోతే ఆదిలాబాద్ వైపు వెళ్ళొచ్చు. అండ్ మాదారం ఐటీ సెజ్ అని కొత్తగా మాదారంలో ఐటీ పార్క్ కడుతున్నారు, ఇండస్ట్రియల్ పార్క్ కూడా. అటువైపు మనం వెళ్ళొచ్చు అనమాట. ఇది ఆదిలాబాద్, కొత్తగూడెం, అబ్దుల్లాపూర్ మెట్, ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం అబ్దుల్లాపూర్ మెట్ కూడా వెళ్ళొచ్చు. ఒక 24 కిలోమీటర్స్ ఉంటుంది. గాస్పల్ లోకల్ చర్చ్, గట్కేసర్ తోట అయితే మాకు మస్తు మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే మా మండలు గట్కేసరే ఉండేది ఒకప్పుడు. ఏం సర్టిఫికేట్లు కావాలన్నా, ఏం గవర్నమెంట్ సంబంధించిన పనులు కావాలన్నా మండల ఆఫీస్కి రావాల్సి ఉంటుండే ఒకప్పట్లో. ఇదిగోండి, ఈ రోడ్ చూడండి ఎట్లుంది, చాలా బ్యూటిఫుల్గా లేదు. ఇది గట్కేసర్ రైల్వే స్టేషన్ రోడ్. ఇది మన గట్కేసర్ బస్ స్టాండ్. సో అట్లా మేము ఏ పని కావాలన్నా గట్కేసర్కి రావాల్సి ఉంటుండే అన్నమాట. దాంతో మాకు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఇదే మన ఆర్ఓబి, గట్కేసర్ ఆర్ఓబి రైల్వే బ్రిడ్జ్. ఎన్ని ఇండ్లకు పూర్తవుతుందో ఏమో. కింద రోడ్లు మాత్రం ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చుక్కలే ఇక. బాయ్ వేడి వేడి బిర్యానీ పార్సల్ చేస్తాం. ఇట్లా పోనీ రోడ్లే. చూస్తున్నారు కదా, ఇదంతా వర్క్ అయితే ఫినిష్ అయింది, చాలా క్రితమే అయ్యింది. ఎగ్జాక్ట్లీ ఫౌండేషన్ వేసిన డేట్ మీకేమన్నా తెలిస్తే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను దీని మీద రీల్స్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. కమెంట్లు ఎట్లా వచ్చినాయి అంటే, అన్న నేను ఎప్పుడో నర్సరీ ఎల్కేజీ పోయినప్పుడు స్టార్ట్ అయింది అన్న, ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, నాకు బేబీ కూడా ఉంది, ఇంకా ఫినిష్ కాలే బ్రిడ్జ్ అని కామెంట్లు చేస్తున్నారు. ఆపేయాలి.
బస్సు 564 నాగిరెడ్డిపల్లి సికింద్రాబాద్. వెనుక ఉంది బోర్డు, ముందేమో ఉప్పల్ ఎక్స్ రోడ్ అని బోర్డు ఉంది. ఇదిగోండి, ఇది ఈ రైల్వే ట్రాక్. మేజర్గా దీనికోసమే ఈ సిగ్నల్ పడుతుంది కాబట్టి, ఇలా గేటు పడుతుంది కాబట్టి ఈ ఆర్ఓబి అనేది నిర్మిస్తున్నారు. బట్ మన ప్రజల క్షేమం కోరి ప్రభుత్వాలు అయితే ఏం పని చేస్తున్నాయి ఏమో నాకేం అర్థం కావట్లేదు. ఈ గేటే ప్రెసిడెంట్ మొత్తం క్లోజ్ చేసేసినారు. పాదాచారులు మాత్రం అలా ట్రైన్ వెళ్ళిపోగానే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ గేటు పడడం లాంటిది ఏం లేదు, ఇటు రూటు వెళ్ళడానికి లేదు, మొత్తం క్లోజ్ చేసేసినారు. ఇదంతా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళే నడుచుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇంత ముందుకు ఇట్లా బండ్లు, కార్లు, బస్సులు అన్నీ వెళ్ళేటివి అనమాట. అదంతా ఎప్పుడో వర్క్ ఫినిష్ అయిపోయింది ఇదంతా. బట్ ఇది ఇప్పుడు చూపిస్తాం మీకు. ఈ పిల్లర్ 2, ఇప్పుడు ఎన్ని పిల్లర్లు ఉన్నాయి అదొకటి అనుకుందాం కౌంట్ చేసుకుంటే. ఇది సెకండ్ అనుకుందాం, ఇది థర్డ్ అనుకుందాం, ఫోర్త్ అనుకుందాం. ఈ 4 పిల్లర్స్ మధ్యలో వర్క్ జరగాలి. వీళ్ళు తలుచుకుంటే, వీళ్ళు అనుకుంటే, అధికారులు అనుకుంటే ఎన్ని రోజులలో ఫినిష్ చేయగలుగుతారు దీన్ని. బట్ ల్యాగ్ మామూలు ల్యాగ్ కాదు, టీవీ సీరియల్స్కి మించిన ల్యాగ్ అనమాట ఈ ఆర్ఓబి పనులు. అండ్ మీరు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది వీడియో కింద కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎంతో మంది ధర్నాలు చేసినారు టెంట్లు వేసి, బట్ స్టిల్ ఈ వర్క్ అనేది ఫినిష్ కావట్లేదు. కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయినాం అనుకోని మనం ఔషాపూర్కి వెళ్తాం. బైపాస్ రోడ్ రానప్పుడు ఒకప్పుడు ఇది ఊపిన రోడ్డు, వెలిగిన రోడ్ అనమాట. మనం కూడా కొన్ని ఇయర్స్ ఇదే రోడ్ మీద ట్రావెల్ చేసినాము మనం. అండ్ ఇంకా ఇక్కడ రోడ్లు చూపిస్తా. రోడ్లు అయితే మరీ దారుణము, కింద రోడ్డు అసలు చుక్కలు కనిపిస్తాయి. అన్నా అన్నా ఇదిగోండి ఈ రోడ్. జస్ట్ ఈ 3 పిల్లర్ల మధ్యలో వర్క్ జరగాలి, బట్ ఇంకా జరగడం లేదు. ఇక్కడైతే ఇది వేసి ఉంచినారు, ఏం జరుగుతుందో ఏమో మస్తు సాగదీస్తున్నారు మొత్తానికైతే. ఇది జనవరి 19th రోజు విజువల్ రికార్డ్ చేస్తున్నా, 2026వ సంవత్సరం. వర్క్ జరగట్లేదు ఇన్ ద సెన్స్, నా ఒపీనియన్ ఏంటంటే చాలా స్లోగా జరుగుతుంది ఈ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో, బట్ చాలా అంటే చాలా స్లోగా జరుగుతుందని నా ఉద్దేశము. అండ్ వీడియో డెడ్ ఎండ్లో కనుక వచ్చేస్తాము. కొంచెం ముందుకు వెళ్ళిపోయి వీడియో ఎండ్ చేస్తా. రోడ్ చూపిస్తా అన్న కదా, దానికోసమే. చూసినారుగా ఎంత దారుణంగా ఉంది రోడ్. ఇది మన గట్కేసర్ ఆర్ఓబికి సంబంధించి జనవరి 2026 అప్డేట్.